సో హే గైస్, మనమైతే ఈరోజు ఫైనల్ గా ప్రైమ్ అయితే ట్రై చేయబోతున్నాం. ఎన్ని కమెంట్లు అంటే అన్ని కమెంట్లు వచ్చినాయి మనకి. ప్రైమ్ ట్రై చేయనేసి నేను ఆల్రెడీ ట్రై చేశాను, కాకపోతే ఎన్ని ఫ్లేవర్లు ట్రై చేయలేదు. నాకు తెలిసి ఏదో ఈ రెండిట్లో ఏదో ఒకటి అయితే ట్రై చేశాను అనమాట. ఫస్ట్లీ ఈ ప్రైమ్ గురించి తెలియని వాళ్ళకి ఏంటంటే మ్యాటర్, ఈ వీడియోని అయితే మీరు ఖచ్చితంగా లైక్ చేయండి, ఎందుకంటే ఇట్లాంటి వీడియోస్ చాలా రాబోతున్నాయి. ఇంకా కొత్తవన్నీ ట్రై చేస్తాను. అండ్ ఆల్సో మీకు ఈ వీడియోస్ నచ్చుతున్నాయి లేవు కూడా నాకు తెలుస్తుంది. సో దట్ మర్చిపోకుండా అయితే ట్రై చేయండి. ఇది వచ్చేసి ఒక హైడ్రేషన్ డ్రింక్ అనమాట. అంటే మనకి సడన్ గా నీకు ఎనర్జీ కావాలి అనగానే పుసుక్కని ఎనర్జీ వచ్చేసేటట్టు అనమాట. ఆ హైడ్రేషన్ లాగా అనమాట ఇది మ్యాటర్. సో ఎనర్జీ తెప్పించడానికి ఒక రకంగా డ్రింక్ అనమాట. అంటే దీంట్లో ఏమంటాయి, గలిసేసి ఉంటాయి అవన్నీ కాదు, జస్ట్ ఎలక్ట్రోలైట్స్ అనేసి ఒక ఇది ఉంటుంది. సో దాన్ని యూజ్ చేస్తారు. దాన్ని బట్టి మన లోపల ఉన్న బాడీ ఎనర్జీని అయితే పెంచుతుంది అనమాట ఎలక్ట్రోలైట్స్. సో దాని ద్వారా అయితే కనిపెట్టారు అనమాట. అండ్ ఇది కనిపెట్టింది వచ్చేసి ఎవరంటే ఒక ఇద్దరు యూట్యూబర్స్ కలిపి ఒక హైడ్రేషన్ డ్రింక్ కంపెనీని అయితే వీళ్ళు చేశారనమాట. వీళ్ళు ఓన్లీ యూట్యూబర్స్ మాత్రమే కాదు, వీళ్ళు వచ్చేసి సమ్ బాక్సింగ్ ఏదో ఉంటది కదా, అది కూడా చేసేవాళ్ళు. వీళ్ళిద్దరు మ్యాటర్ ఏంటంటే, వీళ్ళిద్దరు వచ్చేసి భద్ర శత్రువులు. వీళ్ళిద్దరు భయంకరంగా గొడవబడినారు ఒకప్పుడు. అంటే నువ్వు చదువుకోలేదు, నీకు టేబుల్స్ రావు, 7 ఎంతో తెలియదు నీకు అనేసి ఒకడంటే, ఇంకోటి వచ్చేసి నాకు చదువుతో అక్కర్లేదు, నేను నిన్ను ఓడిచి చూపిస్తాను. ఇట్లా వీళ్ళిద్దరు గొడవ పడినారు అనమాట భయంకరంగా. ఒకటి వచ్చేసి లోగన్ పాల్ వచ్చేసి KSI అనే వాడిని అడిగాడు అనమాట. 7 ఎంతో సంథింగ్ ఎంతో అడిగాడు. వాడు వచ్చేసి రాంగ్ ఆన్సర్ చెప్పాడు. నీకు ఎక్కాలే రావు, నువ్వేం గెలుస్తున్నావు అనేసి ఇట్లా ఇది చేశాడు అనమాట. తీరా మ్యాచ్ డే చూసుకుంటే ఈ రాంగ్ ఆన్సర్ ఎక్కాలి రానోడు గెలిచాడు అనమాట. వీడు మొక్కగాడు పెట్టుకోవాలి తెలియక గమ్మని వెళ్ళిపోయినాడు. సో వీళ్ళిద్దరు దాని తర్వాత మళ్ళీ కలిసి ఈ ప్రైమ్ హైడ్రేషన్ డ్రింక్ అయితే కనిపెట్టారు. సో అది మ్యాటర్. ఇంకో హైలైట్ మ్యాటర్ ఏంటంటే, ఇది కనిపెట్టి ఒక 2 years ఏమో అవుతుంది. 2 years లో వీళ్ళు ఎంత సంపాదించారు తెలుసా? ఒక 5 seconds మీకు టైం ఇస్తాను, ఒకసారి గెస్ చేసి కమెంట్స్ లో పెట్టండి. ఎన్ని కోట్లు సంపాదించుంటారో మీరు గెస్ చేయండి. 1 2 3 4 5 అక్షరాల $1.2 billion అనమాట. అంటే నేను క్యూరియాసిటీతో వెళ్ళి గూగుల్లో చెక్ చేస్తాను ఇండియన్ రూపీస్ ఎంత అనేసి. 10,000 కోట్లు అంట. ఏంది జస్ట్ ఒక హైడ్రేషన్ డ్రింక్ కంపెనీని పెట్టి చేసినందుకు. అది కూడా యూట్యూబర్స్ ఎంత సాధించారంటే గ్రేట్ అసలు. ఇప్పుడు కమెంట్లో పెట్టుకోవద్దండి, నువ్వేం చేస్తున్నావు యూట్యూబర్ అయ్యండి, నువ్వేం చేస్తావు, ఫస్ట్ పోయి చదువుకో, పోయి పార్ట్ టైం చేసుకో అనేసి కమెంట్లు పెట్టద్దండి. ఎవరి టైం వాడికి వస్తుంది. సో అప్పటి వరకు వెయిట్ చేద్దాము. ఇంకా ఇప్పటికే సోది ఎక్కువ చెప్పేసినట్టున్నాను, వెంటనే అయితే ట్రై చేద్దాము. మనం ఏం చేసామంటే ఒక 5 ఫ్లేవర్స్ తీసుకొని వచ్చినాము. నాకు ఈ 5 ఫ్లేవర్స్ అవైలబుల్ గా రీసెంట్ దగ్గర ఉన్న స్టోర్ లో. సో 5 ఫ్లేవర్స్ ఏమో తీసుకొని వచ్చాను. ఫస్ట్ ఫ్లేవర్ వచ్చేసి లెమన్ లైమ్ అంట. లెమన్ ఒకటే కదా, డిఫరెన్స్ ఏమైనా ఉంటే కమెంట్ పెట్టండి. ఇది వచ్చేసి బ్లూ రాస్బెర్రీ అంట. ఇది వచ్చేసి మెటామూన్ అంట. ఇదేదో డిఫరెంట్ గా ఉండదు మొత్తం. మెటామూన్ అంటే మేబీ సంథింగ్ ఏదో కలర్స్ కూడా వాళ్ళ రకంగా పెట్టాడు. మెటామూన్ అంట. ఇదైతే నాకు ట్రై చేయడానికి కొంచెం క్యూరియాసిటీ ఎక్కువ ఉంది. అండ్ ఇది మోస్ట్ ఫేమస్ ఐస్ పాప్. వీళ్ళ ప్రైమ్ డ్రింక్ లో దీన్ని ఎక్కువ ట్రై చేస్తుంటారు. ఈ ఐస్ పాప్ అనేది చాలా ఫేమస్. అండ్ లాస్ట్ వచ్చేసి ట్రాపికల్ పంచ్ అంట. సో ఇంకా చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి. వీళ్ళు ఆల్సో ప్రమోషనల్ థింగ్స్ కూడా కొన్ని తెచ్చారు. రీసెంట్ గా KFC అని తెచ్చాడు. ఇక్కడైతే మెన్షన్ చేస్తాను. ఆ KFC డ్రింక్ వచ్చేసి జస్ట్ ఫర్ ఊరికే చేశారనమాట. అది తాగకూడదు, వాళ్ళు దాని మీద రాసి పెట్టి ఉంటారు, డు నాట్ కన్జ్యూమ్ ఇట్ అనేసి. ఇంకొన్ని ఫ్లేవర్లు ఉన్నాయి, ఏమైనా మిస్ అయ్యి లేదంటే ఇంకా ఫేమస్ ఫ్లేవర్స్ ఏమైనా మిస్ అయ్యి అంటే కమెంట్ చేసేయండి. సో దీంట్లో మ్యాటర్ ఏంటంటే, ఇవి ట్రై చేయడం మాత్రమే కాకుండా దీంట్లో తాగిన ప్రతి ఒక్కసారి ఒక్కొక్క డ్రింక్ కొంచెం వేస్తాను. అండ్ లాస్ట్ లో మొత్తం కలిసి తాగిపోతున్నాను. చూద్దాం ఎట్టుంటుందో. హోప్ఫుల్లీ దేవుడికి దండం పెట్టుకోవాలా, పొద్దునకి ఏం కాకూడదు అనేసి. సో గైస్, ఇంకో మ్యాటర్ ఏంటంటే, మన జిమ్ ఫ్రీక్స్ ఉంటారు కదా, అంటే మాకు ఫ్యాట్స్ వద్దు, మేము ఫ్యాట్స్ తినము, కార్బోహైడ్రేట్స్ తినము, లైక్ షుగర్స్ తినము, ఇట్లా ఉంటారు కదా, వాళ్ళ కోసం అనమాట ఇవి. ఇంకొకటి దీంట్లో మ్యాటర్ ఏంటంటే, ఫ్యాట్ 0 అంట, 0 grams. కార్బోహైడ్రేట్స్ జస్ట్ 1 gram. కార్బోహైడ్రేట్స్ లో ఉన్న షుగర్స్ వచ్చేసి 0.4 grams అంట. ప్రోటీన్ 0 grams. సాల్ట్ లెస్ దాన్ 0.01 grams. దీంట్లో అన్ని విటమిన్స్ అయితే ఘోరంగా ఉన్నాయి. విటమిన్ A వచ్చేసి 22 RI ఉందంట. అదేందో మనకు తెలియదు. ఓకే, RI అంటే ఒక యావరేజ్ అడల్ట్ ఎంత తీసుకోవచ్చు అనేసి ఈ విటమిన్స్ అనేది.
సో దాదాపు ఒక 900 వరకు తీసుకోవచ్చంట. సో వీళ్ళు వచ్చేసి 180, దీని గురించి మనకు తెలీదు, మనకు అక్కర్లేదు. విటమిన్ ఏ, విటమిన్ ఈ, విటమిన్ B6, విటమిన్ B12, పొటాషియం ఇవన్నీ కలిసి ఉంటాయి దీంట్లో. అండ్ మెయిన్ గా దీంట్లో వచ్చేసి ఎనర్జీ 17 ఉండాది. 100 ml వచ్చేసి 17 kg అంట. 500 ml బాటిల్ ఇది. దీనికి వచ్చేసి 84 kg ఉండదు. కిలో జోల్స్ అంట సంథింగ్ ఏదో హైడ్రేషన్ డ్రింక్, అది మ్యాటర్. ఇంకా దీని కాస్ట్ విషయానికి వస్తే ఇది రిలీజ్ అయినప్పుడు చచ్చిపోయినారు, కొట్టుకున్నారు జనాలు. అసలు ఏ స్టోర్ లో దొరికేవి కాదు. దీన్ని కొనుక్కొని ఇట్లా OLX ఇవి ఉంటాయి చూడు, వాటిలో అమ్మేరు వారు సెకండ్ హ్యాండ్స్ కి. అంటే ఇప్పుడు వీళ్ళు వచ్చేసి ఒక $2 కొన్నారు అనుకో, $30, $40 అంటే ఒక 400కి కొంటే వాళ్ళు 5-6 వేలకు అమ్మేవాళ్ళు. అంతెందుకు ఈ స్టోర్ లో కొన్నాను కదా, వాళ్ళు చెప్తున్నారు ఇది రిలీజ్ అయినప్పుడు అంట 10 pounds పెట్టారంట ఒక్కొక్క బాటిల్, అంటే $1000. సో $1000 పెట్టి కొనే వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడైతే మొత్తం ఖాళీకి పడి ఉండే, నాకు తెలిసి మొత్తానికి హైప్ అయితే అయిపోయింది. నేను కొనింది వచ్చేసి 3 pounds అనమాట ఒక్కొక్క బాటిల్, అంటే 320 అంత పడింది నాకు. సో 5 బాటిళ్ళు 15 pounds పడినాయి. 15 pounds అంటే దాదాపు ఒక 1500 అనుకోండి. మళ్ళీ కమెంట్లు పెట్టద్దండి, ఆ 1500 ఖర్చు పెట్టి 1 లక్ష కొట్టేస్తాను యూట్యూబ్ నుంచి అనేసి. అంత రావు సామే, మీకు ఏదో ఒక రోజు మళ్ళీ చూపిస్తాను. సో స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ ట్రై చేసేది వచ్చేసి లెమన్ లైమ్ అనమాట. మన ఊర్లో షర్బత్ ఉంటుంది కదా, నిమ్మకాయ సోడా టైప్ లాంటిది. సోడా లేకుండా ఓన్లీ నిమ్మకాయ జ్యూస్ తాగితే, ఓన్లీ నిమ్మకాయ జ్యూస్ తాగితే ఎట్లుంటుంది అట్లుంటుంది. మనకు అక్కడ 10 రూపాయలకి వస్తుంది, ఇక్కడ మనం 300 పెట్టాల్సి వస్తుంది. నాట్ బ్యాడ్, బాగానే ఉంది. సో ఫస్ట్ దీంట్లో కొంచెం పోదాం. నెక్స్ట్ బ్లూ రాస్బెర్రీ అనమాట. మేబీ ఆ టేస్ట్ ఇంకా నోట్లో ఉండడం వల్ల టేస్ట్ తెలియట్లేదేమో. బాగుంది, ఇది కూడా బాగుంది టేస్ట్. ప్రెసెంట్ అయితే ఈ రెండు బాగా నచ్చినాయి నాకు. ఇది ఎట్లుందంటే స్మెల్ నార్మల్గానే ఉంది, కానీ ఏదో యాపిల్ కైండ్ లాగా ఉండాలి. ఓకే, ఇది కూడా కలుపుదాం. అండ్ నెక్స్ట్ మెటామూన్ అంట ఫ్లేవర్. ఇది ఏందో ఇది, మరి కలర్ లెస్ ఉంది, అసలు కలర్లు ఏం లేవు వీటిలో, అన్నీ ఒకటే సేమ్ కలరు. ఇది ఎట్లుందంటే గ్రేప్ అంటే లైట్ తగులుతుంది గ్రేప్. కాకపోతే మెటామూన్ అని ఇచ్చాడు. ఏందో మరి బ్యాక్ వరస్ట్ అనేటట్టు అయితే లేవు, అన్నీ బాగానే తాగేటట్టే ఉన్నాయి. నాకైతే భయంకరంగా తీప్ లాగా అనిపిస్తుంది. వాడేమో 0 sugars అని వేస్తున్నాడు, 0 fat 0 sugars అని. నాకైతే భయంకరంగా తీప్ తెలుస్తుంది, బాగా తెలుస్తుంది షుగర్ ఉన్నట్టు. ఓ దీని వెనక చూస్తా అంటే ఇక్కడ మీకు కనపడుతుందో లేదో, కోకోనట్ వాటర్ అయితే కలుపుండారు. ఒక 10% కోకోనట్ వాటర్ అనమాట దీంట్లో. సో అది దానివల్ల న్యాచురల్ షుగర్స్ వస్తాయి. ఓకే, జిమ్ ఫ్రీక్స్ ఎవరన్నా చూస్తా అంటే ఒకటి మర్చిపోయినా, ఇది కూడా కలపాలి కదా. అండ్ నెక్స్ట్ మోస్ట్ ఫేమస్ ఐస్ పాప్ అనమాట. ఇది కూడా నాకు బాగా నచ్చింది. ఇది కలర్స్ ట్రిపుల్ కలర్స్ వచ్చినాయి, బాగా నచ్చింది. కొంపదీసి ఈ వైట్, బ్లూ, ఈ రెడ్ 3 కలిపేసినారా ఏందో ఏమో. నాకు తెలిసి మోస్ట్లీ కలిపి ఉండరు, నేను ఏదో ఊరికే శాఖ కొడుతున్నా. ఏం చెప్పలేకపోతున్నాను అబ్బాయి, టేస్ట్లా అన్ని ఒకటేలాగా ఉన్నాయి, సేమ్ ఒకటేలాగా ఉన్నాయి. లాస్ట్లో మింగేనాక లాస్ట్లో టంగ్ మీద ఫ్లేవర్ తెలుస్తుంది, ఏదో ఇట్ మైల్డ్ తెలుస్తుంది. బట్ టేస్ట్ వైజ్ అయితే బాగున్నాయి. క్యాండీ సో గైస్ వీటి మీద రాసున్నాయి. ఇది వచ్చేసి క్యాండీ ఫ్లేవర్ అంట. ఓకే, దీని మీద రాస్తుంది అనమాట. ఇది లెమన్ అండ్ లైమ్, బ్లూ రాస్బెర్రీ. దీంట్లో ఏమేమి మిక్స్ చేశారంటే చెర్రీ, లైమ్, బ్లూ రాస్బెర్రీ, ఈ 3 కలిపితే వచ్చింది డ్రింక్. నేను చెప్పలా ఈ 3 అనేసి, ఈ 3 ఎగ్జాక్ట్. మరి మన తెలివి మామూలుగా ఉండదు. బాగుంది. ఇది వచ్చేసి ట్రాపికల్ పంచ్ అనమాట ఫైనల్. ఇది కూడా ట్రై చేద్దాము. దీంట్లో ఎటువంటి న్యాచురల్ దీంట్లో ఎటువంటి ఆర్టిఫిషియల్ కలర్స్ వాడలేదంట. అండ్ ఆల్సో ఇది కెఫెన్ ఫ్రీ గ్లూటెన్ ఫ్రీ అంట. ఓ అన్ని ఫ్రీ డబ్బులు మాత్రం బాగా నొక్కాడు. దీంట్లో ఇది కలర్ ఉంది అబ్బా, ఇది రెడ్ కలర్ ఉంది. ఇవన్నీ వైట్ ఉన్నాయి కానీ ఇది ఒక్కటి రెడ్ కలర్ ఉంది. పంపదీసి ఏమన్నా డేట్ అయిపోయిందా, యాడ్ చూడాలి దీంట్లో. డేట్ అయిపోయింది. అన్ని షేక్ వెల్ బిఫోర్ యూజ్ అని ఉంది, మనం ఏం షేక్ చేయలేదు, ఏం కాదులే. సరే ట్రై చేద్దాం, మొత్తానికి ఏముంది. ఇది సేమ్ టేస్ట్ వస్తుంది. తొండిది ఇదేదో ముందే తెలుసుంటే అన్ని ఒకటే ఒక బాటిలే తెచ్చుకుంటాను. కానీ టేస్ట్లు బాగుండే, టేస్ట్లు అన్ని బాగున్నాయి. నిజంగా జెన్యున్ గా చెప్తాను. నాకు తెలిసి దీనివల్ల కలర్ మారచ్చు, లైట్ గా మారింది. ఇదైతే మెడిసిన్ స్మెల్ వస్తుంది డిట్టో. సో గైస్ మొత్తానికి అయితే
ఫైనల్ గా వచ్చేసాము. ఇదంతా మిక్స్ చేసిన జ్యూస్ అయితే కొడేనాం మనము. ఈ వీడియోని అయితే మీరు ఖచ్చితంగా లైక్ చేయండి, ఎందుకంటే ఇట్లాంటి వీడియోస్ చాలా రాబోతున్నాయి. ఇంకా కొత్తవన్నీ ట్రై చేస్తాను. అండ్ ఆల్సో మీకు ఈ వీడియోస్ నచ్చుతున్నాయి లేవు కూడా నాకు తెలుస్తుంది. సో దట్ మర్చిపోకుండా అయితే ట్రై చేయండి. అండ్ మర్చిపోకుండా అయితే మీరు లైక్ చేసేయండి. అండ్ ట్రై చేద్దాం ఫైనల్ గా. అన్ని ఒకటే ఫ్లేవర్ కాబట్టి ఇది కూడా ఒకటే ఫ్లేవర్ ఉంది. ఏం తెలియట్లా. సో ఓకే, ఈ వీడియోని అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ టైం ట్రై చేయమంటారో కమెంట్స్ చేసేసేయండి. సరే మరి, తెల్లొస్తాను. బై.